ఆలోచించారా? ఎప్పుడైనా ఆలోచించారా? ఎంతో ఎత్తులో ఉన్న ఆకాశాన్ని ఎటువంటి స్తంభాలు లేకుండా అలా నిలిపి ఉంచిందెవరు? భూమిని మన కోసం విశాలంగా పరిచిందెవరు? మండుతున్న సూర్యుడిని పెట్టిందెవరు? చల్లదనాన్నిచ్చే చంద్రుడిని చేసిందెవరు? మన కోసం గాలిని ఏర్పాటు చేసిందెవరు? ఎంతో బరువైన మేఘాలను ఆకాశంలో నడిపిస్తుందెవరు? వాటి ద్వారా వర్షాన్ని కురిపిస్తుందెవరు? బీడు భూమిగా మారిపోయిన భూమిని పచ్చని పొలాలుగా మార్చి మనకు ఉపాధినిస్తుందెవరు? అసలు మనకే తెలియకుండా మనల్ని పుట్టించిందెవరు? హఠాత్తుగా మరణాన్నిచ్చి మనం తీసుకెళ్ళిపోతుందెవరు? ఆలోచించారా? ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచిస్తే ఈ ప్రశ్నలన్నిటికి గాను అందరూ దేవుడు అనే సమాధానం ఇస్తారండి. మరి ఆ దేవుడు ఎలాంటి వాడో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ సృష్టినంతటిని నన్ను, మిమ్మల్ని, మనందరినీ సృష్టించి, మన ఊహకి అందని విషయాల వెనుక ఉన్న ఆ దేవుని గురించి మన వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత, బైబిల్ మరియు ఖురాన్ శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, ఆ దేవుడు ఒక్కడు, ఆయన పుట్టడు, ఆ దేవుడు మరణించడు, ఆయన మన కంటికి కనిపించడు, ఆయన సర్వశక్తిమంతుడు, మనం చేసే ప్రతి పని చూస్తాడు, మనం మాట్లాడే ప్రతి మాట వింటాడు, మన హృదయాల్లో ఉన్న విషయాలను సైతం ఆయన తెలుసుకుంటాడు. మనం చేసిన పనులన్నిటికి గాను ఒకరోజు మన దగ్గర లెక్క తీసుకుంటాడు. మనం మంచి పనులు చేస్తే పరలోకంలో మనకు స్వర్గాన్ని ప్రసాదిస్తాడు. చెడ్డ పనులు చేస్తే నరకంలో మనల్ని శిక్షిస్తాడు అనే మౌలిక అంశాలనైతే తెలియజేస్తున్నాయి. సో, గ్రంథాలను చదివి ఆ నిజమైన దైవాన్ని యథార్థంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.